వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 21వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శివరాత్రిస్వామి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని ప్రజలు అంటున్నారని అన్నారు. తనను గెలిపిస్తే వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పించడానికి కృషి చేస్తానని అన్నారు. స్వామి 21వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ ప్రచారంలో భాగంగా వార్డులో తిరుగుతుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ గత ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీలు అయితేంది, 420 హామీలు అయితేంది, ఏ ఒక్కటి కూడా చేయలేదు. తులం బంగారం కావచ్చు, ప్రతి మహిళకు 2500 కావచ్చు, గ్యాస్ కలెక్షన్ ఉచితం కావచ్చు, ఇలా వాళ్ళు చెప్పుకుంటూ చదువుకున్న పిల్లలకు స్కూటీలు కావచ్చు, ఇలా చెప్పిన గ్యారంటీలు ఏదో ఒక్కటి చేయలేదు. వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు అని చెప్పి ప్రజలు నిర్మోహమాటంగా చెప్తున్నారు. మరియు ఈ వార్డులో అప్పుడు మా అన్న శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిన నిధులనే ఇప్పుడు వీళ్ళు కాంట్రాక్ట్ పనులు బట్టి ఒక కాంట్రాక్టర్గా చేస్తున్నారు తప్ప వీళ్ళు తెచ్చిన అభివృద్ధి ఏం లేదు. అది కూడా అడ్డగోలుగా నాణ్యత లేని పనులు చేస్తూ బిల్లులు తీసుకుంటున్నారు. ఓ పక్క పోషణ కాలువలు కూలిపోతూనే ఉన్నాయి, ఓ పక్క బిల్లు తీసుకుంటూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మాకు కారు గుర్తే కావాలి, మాకు సారే రావాలి, మాకు పింఛన్లు కూడా 2000కు 4000 ఇస్తానన్నాడు అని పోతే వృద్ధులు వికలాంగులు మరి 3000కు 6000 ఇస్తానన్నాడు. మమ్మల్ని మోసం చేసిండు. కాబట్టి ఈసారి మేము కాంగ్రెస్ని బొందబెడతాం, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయం, మాకు టీఆర్ఎస్ పార్టీ కావాలి, మాకు కారు గుర్తే కావాలని మరి ప్రజలు కూడా నా వెంట ఉండి నన్ను ప్రోత్సహించుకుంటూ మరి అధిక మెజార్టీతో కూడా నన్ను గెలిపిస్తానని ప్రజలు కూడా హామీ ఇస్తున్నారు. నేను కూడా వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా. నేను పోయినసారి ఓడిపోయినా అయినా కూడా మంచి పనులే చేసుకుంటూ వచ్చినాం. ఎవరి కాడ అవినీతి గతంలో కౌన్సిలర్గా చేసినా కూడా ఎలాంటి అవినీతి అక్రమాలు చేయలేదు. కాబట్టి వాళ్ళు మంచి చేసేటోళ్ళనే కావాలని కోరుకుంటున్నారు. వార్డు ప్రజలు అధిక మొత్తంలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీనే కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి చేతులెచ్చి నేను నమస్కారాలు చేసుకుంటూ మరి నా యొక్క కారు గుర్తుకు ఓటేసి నన్ను అధిక సంఖ్యలో గెలిపించాలని 21వ వార్డు ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. జై తెలంగాణ. మున్సిపాలిటీలో 30 కౌన్సిలర్గా ఊహించి 30 కౌన్సిలర్గా భారీ ఎత్తున గ్రేట్ నర్సంపేట మున్సిపాలిటీగా అవతరించింది. నర్సంపేటలో అధిక మెజార్టీతో 21వ వార్డు శివరాత్రి స్వామి గారికి ప్రజలందరూ అభినందిస్తారు. పోయినసారి ఓడిపోయింది కాబట్టి ఈసారి బ్రహ్మరథం పడుతున్నారు. నా పేరు గూలోతు రామసాయి, నేను డిసెంబర్ చైర్మన్. నాకు పెద్ద సుధారెడ్డి ఆదేశాల మేరకు నాకు 21వ వార్డు ఈ వార్డులో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండు. భారీ ఎత్తున ప్రజలు పట్టం కడతారు, భారీగా మెజార్టీ గెలుస్తాడు. ఖచ్చితంగా బీఆర్ఎస్కి 30 రావాలని కోరుకుంటున్నాం. ప్రజలు బీఆర్ఎస్ దూకుడు రేపు పొద్దున కేటీఆర్ ప్రోగ్రాంలో రేపు చూపిస్తాం తాడాకైందో. ఇలా మన 6 గ్యారెంటీలని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ పట్టుకొని తిరుగుతుండు. ఇంతకాలంగా సర్పంచ్ ఎలక్షన్, మున్సిపాలిటీ ఎలక్షన్కి ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు. ఈ ముఖ్యమంత్రి ఈసారి భయం పుట్టుకొని మొన్న సర్పంచ్ అప్పుడు వేసి దెబ్బ అని భయం పుట్టి ఖచ్చితంగా పట్టణాల్లో పడ్డాడు. పట్టణాలు కూడా వాత పెట్టి కూస్తారు. ఈ రోజున మన శివరాత్రి స్వామి వాటిలో భారీ ఎత్తున ప్రజలందరూ బ్రహ్మరథం కడతారు, భారీ మెజార్టీ గెలుస్తారు.